ఈరోజు ఎలాగైనా కంటెంట్ రాస్తా. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. One eternity later. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. 5 minutes later. The next day. లిటరలీ నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాను పెన్ను పేపర్ పెట్టి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం, కంటెంట్ ఇవ్వాలి, ఏ కంటెంట్ ఇవ్వాలని ముందు రాసుకోవాలి. పెన్ను పేపర్ పెట్టుకుంటూ రాద్దాం అని చెప్తే నిన్న నుంచి కంటెంట్ రావట్లే. మీకు తెలిసిందే కదా, ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు డాక్టర్ అవ్వాలనుకుంటారు, అలాగే 6th నుంచి 10th వరకు ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. ఇంజనీరింగ్ అయిపోయిన మన 10th అయిపోయిన తర్వాత ఏం తీసుకోవాలి అని ఆలోచనలు పడతారు. బైపీసీ తీసుకుందామా, ఎంపీసీ తీసుకుందామా, సీసీ తీసుకుందామా. ఈ రెండిట్లో ఏది తీసుకోకుండా అది ఇది తీసుకుని ఒక ఇయర్ అది, ఒక ఇయర్ ఇది, అది ఇది చేసుకొని పోయినాడు ఆఖరికి యూట్యూబర్ అవుతారు అనమాట. అలాగే యూట్యూబర్ అని తక్కువ కాదు. యూట్యూబర్ అంటే యూట్యూబర్ అంతే, యూట్యూబరే. కొంచెం యాక్చువల్లీ కొంచెం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుందాం. నా పేరు వచ్చేసి రాజీవ్ నాయుడు నౌకల. నేను విశాఖపట్నంలో ఉంటాను, ఎంఈపీ కాలనీలో, పిఎం పాలెంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాం అన్నమాట. మన జాబ్ వచ్చేసి ఒక సర్వీస్ సెంటర్, ఎయిర్ కండిషనర్ ఉంటుంది చూసారా, సర్వీస్ సెంటర్లు ఉంటాయి, కంపెనీ సర్వీస్ సెంటర్లో. అది ఏ కంపెనీ నేను తర్వాత చెప్తాను రాబోయే వీడియోస్లో. అందులో నేను మా బాబాయ్ అనమాట సర్వీస్ సెంటర్, దానిలోనే వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. నాకు మీ నుంచి సపోర్ట్ వస్తుందని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే నేను యూట్యూబ్ ఫ్యామిలీలోకి వస్తున్నాను. యాక్చువల్లీ యూట్యూబర్ అయిపోయాను అనుకో, స్టార్ట్ చేశాను కదా, యూట్యూబర్ అవుతున్నా ఇందులో మరి మీ సపోర్ట్ ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీకి కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి కొంచెం, నేను కోరుకుంటున్నాను. ఫోన్లో సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని మీరు కలర్ మార్చి ఆ గంట సింబల్ ఆన్లో పెట్టుకున్నారు అనుకోండి, నేను ఏమైనా వీడియో పెట్టగానే మీ దాకా వస్తుంది. మళ్ళీ నేను వచ్చి ప్రతిసారి నా వీడియో చూడండి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది ఒక చిన్న సపోర్ట్ చేసి మీ ఫ్యామిలీలో నన్ను కలుపుకుంటారని కోరుకుంటున్నాను.